श्रीपारिजातं प्रसन्नाभिरामं प्रभादिव्यधामं गणाधीशदेहं भजे विघ्नराजं भजे श्रीगणेशं भजेहं भजेहं भजेहम्। कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम्। నమస్కారం. ఈ సమాజంలో ఎందరో విజేతలుగా నిలిచారు. వారందరినీ విజయానికి కారణం ఏమిటని అడిగితే ఖచ్చితంగా ఓ ముగ్గురు పేర్లు మాత్రం వినిపిస్తాయి. వారే అమ్మ, నాన్న మరియు గురువు. ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి జన్మకు మూల కారణం అమ్మ. 9 మాసాలు కడుపులో మోసి ఈ బాహ్య ప్రపంచానికి మనల్ని పరిచయం చేసిన దేవత ఆ మాతృమూర్తి. ఆకలి వేసినప్పుడు తన చనుబాలతో మన కడుపు నింపుతుంది. అలసటగా ఉన్న వేళ హక్కును చేర్చుకొని మనల్ని ఆదరిస్తుంది. ఈ లోకంలో మంచేదో చెడేదో మనకు మొదటగా వివరించేది కూడా ఆ అమ్మే. ఇక రెండో వ్యక్తి నాన్న. బుడిబుడి అడుగులతో నడక ప్రారంభిస్తున్నప్పుడు మనం కింద పడబోతుంటే నీకు తోడుగా నేనున్నానంటూ చెయ్యి పట్టి నడిపించేది నాన్న. సమస్యలో మన దరి చేరినప్పుడు మన వెన్నంటే నిలిచి ఉండేది కూడా నాన్నే. జీవితంలో మనం ఏ స్థానంలో ఉండాలనుకున్నా దానికి దిశానిర్దేశం చేసేది కూడా నాన్నే. అందుకే తల్లిదండ్రులను ప్రథమ గురువులని అన్నారు. ఇక మూడో వ్యక్తి ఒక శక్తి, అతనే గురువు. తల్లిదండ్రులు మన ఆలనా పాలనాకు పరిమితమైన వేళ సమాజంలో సమున్నత స్థానంలో నిలవాలనుకున్న మన కళలకు ప్రాణం పోసేది గురువు. అక్షరం అనే ఆయుధాన్ని చేత పట్టిన వారు ఆ ఆయుధంతో ఎందరో జీవితాలకు వెలుగును ప్రసాదించారు, ఇప్పటికి ప్రసాదిస్తూనే ఉన్నారు. చరిత్రకెక్కిన చరితార్థులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా గురువు మాత్రమే. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా బాహ్య ప్రపంచంలోని మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అమ్మలా ఆదరించి నాన్నలా ధైర్యాన్నిచ్చేది గురువు. చదువులోని ఓనమాలే కాకుండా జీవితం అనే ఈ చతురంగంలో మనం వేసే ప్రతి అడుగు యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియచెప్పేది గురువు. సమస్యల ప్రభావం చేత మనోవేదనకు గురైన మనము దారి తెన్ను తెలియకుండా కన్నీటి వర్షంతో చెలిమి చేస్తున్న వేళ మన చేయి పట్టి చైతన్యవంతుల్ని చేసి విజయం వైపు నడిపించే సాధనం గురువు. ఒక దీపం వేల దీపాలను వెలిగిస్తుంది అన్న రీతిలో ఒక గురువు లక్షలాది మంది ప్రతిభావంతులను తయారు చేయగలడు. ప్రతిభ అన్నది ఒక పుస్తకం అయితే ఉపాధ్యాయుడు అన్నవాడు ఒక గ్రంథాలయం. అందుకే గురువులను ద్వితీయ తల్లిదండ్రులు అన్నారు. మరి అటువంటి గురువులకే గుర్తింపు తెచ్చిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. స్వతంత్ర భారత మనకి 2వ రాష్ట్రపతిగా పనిచేసిన ఆ మహోన్నత వ్యక్తి జన్మదినం నేడు. ఈ శుభ సందర్భంగా దేశమంతా సెలబ్రేట్ చేసుకునే పండుగ టీచర్స్ డే. ఇకపోతే నా జీవితంలో నాకు చేరువై నన్ను ఆదరించిన గురువు శ్రీ పి యోగానంద్ గారు. ఈ సందర్భంగా వారికి నా మనస్ఫూర్తి టీచర్స్ డే శుభాకాంక్షలు.